ఇస్కాన్ పై నిషేధానికి బంగ్లాదేశ్ కోర్టు నిరాకరించింది. ఇస్కాన్ యాక్టివిటీస్ పై గతంలో ఎటువంటి చర్యలు తీసుకున్నారో నివేదికనివ్వాలంటూ అటార్నీ జనరల్ కు ఆదేశాలిచ్చింది. మరోవైపు చిన్మయ్ కృష్ణదాస్ ప్రభును అరెస్టుకు వ్యతిరేకంగా అక్కడి హిందువులు పెద్ద ఎత్తున నిరసనలు చేపడుతున్నారు. సంఘీభావంగా కోల్కతాలో జరిగిన ర్యాలీ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. బంగ్లాదేశ్లో ఇస్కాన్ పై నిషేధం విధించేందుకు ఢాకా హైకోర్టు నిరాకరించింది. ఇటీవల చోటు చేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో ఆ సంస్థ కార్యకలాపాలను బ్యాన్ చేయాలన్న పిటిషనర్ వాదనను హైకోర్టు తోసిపుచ్చింది. ఇస్కాన్ ఇటీవలి కార్యకలాపాలపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందో నివేదిక ఇవ్వాలని అటార్నీ జనరల్ కు ఆదేశాలిచ్చింది. మరోవైపు ఇస్కాన్ పై నిషేధం విధించాలని 10 మందితో కూడిన సుప్రీంకోర్టు న్యాయమూర్తుల బృందం అక్కడి ప్రభుత్వానికి లీగల్ నోటీస్ పంపించింది. మొన్నటి ఘర్షణల్లో ఓ న్యాయవాది మృతికి కారణమైన వారిని విచారించాలని డిమాండ్ చేసింది. మరోవైపు చిన్మయ్ కృష్ణదాస్ ప్రభు అరెస్టుకు వ్యతిరేకంగా అక్కడి హిందువులు పెద్ద ఎత్తున నిరసనలు చేపడుతున్నారు. ఈ క్రమంలో బంగ్లాదేశ్ ప్రభుత్వ తీరును నిరసిస్తూ కోల్కతాలో జరిగిన భారీ నిరసన ప్రదర్శన ఉద్రిక్తతలకు దారితీసింది. హిందూ మహాసభ, హిందూ జాగరణ్ సంస్థల ఆధ్వర్యంలో పెద్ద ర్యాలీ జరిగింది. ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు. డిప్యూటీ హైకమిషన్ కార్యాలయం వైపు వెళ్లకుండా బారికేడ్లు పెట్టారు. వాటిని నెట్టుకుంటూ ఆందోళనకారులు ముందుకెళ్లే ప్రయత్నం చేశారు. ఇరు పక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో ఓ పోలీసు అధికారి తలకు గాయమైంది. చిన్మయ్ కృష్ణదాస్ ప్రభును బేషరతుగా విడిచిపెట్టాలని ఆందోళనకారులు నినాదాలు చేశారు. హిందువులు, ఇతర మైనారిటీలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.